హిందూ విద్యా విధానం అనుసరించి కింది వారిలో సరైన వాటిని గుర్తించండి. ఏబిసి సరైనవే. ఒక్కసారి శ్లోకాలు విని గుర్తుంచుకున్న వారిని శ్రతధరులు అనేవారు. సీనియర్ విద్యార్థి జూనియర్ విద్యార్థికి సందేహాలను నివృత్తిపరిచేవాడు. దీనిని మాంటోరియల్ విధానం అంటారు. పరిపూర్ణ విజ్ఞానం పొందాలంటే నిధిధ్యాస తప్పనిసరి. ఈ క్రింది వాటిలో సరైన వాక్యాలను తెలపండి. ఏబిసిడిఈ సరైనవే. తొలి వేదకాలంలో స్త్రీలకు విద్యా సౌకర్యం కలదు. వేదకాలంలో ఎక్కువ విజ్ఞానం పొందిన స్త్రీని బ్రహ్మవాది అని పిలిచేవారు. ఆవు పాలు పితుకుచు విద్య పొందిన స్త్రీని వేదకాలంలో దూహిత అనేవారు. గార్గి మైత్రేయి వేదకాలంలో విద్య పొందిన స్త్రీలుగా ప్రసిద్ధి పొందారు. మలివేదకాలం స్త్రీకి విద్యను నిరాకరించింది. ఈ క్రింది వానిలో వేద విద్య ప్రయోజనాలలో సరికానిది. పని విద్యకు ప్రాముఖ్యతనిచ్చిందనేది సరికాదు. ఈ క్రింది వానిలో ఒకటి వేద విద్య లోపాలలో సరితూగనిది. నైతిక అభివృద్ధి.